నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే దేవుని యొక్క ప్రభావంతో నింపబడాలి, దేవుని వెలుగు చేత నింపబడాలి, దేవుని సమాధానంతో నింపబడాలి. ఉదయకాలమే కొంతమంది కోపం, కొంతమంది ఆవేశం, కొంతమంది వాళ్ళు ఎక్కడ వీళ్ళెక్కడ, నువ్వేం చేస్తావు ఇంట్లో అరుస్తూ ఉంటారు. కానీ ఉదయకాలమే నువ్వు ఎలా ఉండాలంటే సమాధానం, దేవుని యొక్క వాక్యంతో నింపబడ్డప్పుడు ఏ దానికి నువ్వు కృంగిపోవు, ఏ దానికి సీరియస్ అవ్వవు, ఏ దానికి చిరాకు పడవు. అన్ని విషయాల్లో ప్రభు మీద ఆనుకొని ఉంటాం. చదువుకుందాం ఈ ఉదయకాలం. ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 119వ కీర్తన 33వ వచనం. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, భక్తుడు అంటున్నాడు, నీ కట్టడాలు, నీ ఆజ్ఞలు, నీ శాసనములు అనుసరించడానికి నాకు నేర్పించు. ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి. మనమైతే నాకు అద్దె ఇచ్చేయి, నాకు అది ఇవ్వు, నాకేంటి ఇంకా కారు ఇవ్వలేదు, నాకు అది చేయలేదు, నాకు బిల్డింగ్ ఇవ్వలేదు, నేను నమ్మాను కదా, ఆరాధిస్తున్నాను కదా, ఇవంట. కానీ అంటున్నాడు, నీ కట్టడాలను అనుసరించుటకు నాకు నేర్పించు. నాకు వాటిని తెలియజేయ ప్రభు, వాటి ఎందుకు నేను నడవడానికి నేను శ్రద్ధ కలిగి ఉన్నాను, నేను నేను హత్తుకొని ఉన్నాను, నీ మార్గం నడవడానికి ఇష్టం కలిగి ఉన్నానని ఈ భక్తుడు దేవుని ఆజ్ఞలను బట్టి, శాసనం బట్టి బహుగా ఆనందిస్తాడు. ఈరోజు ఆయన వాక్యం అంటే ఎంతమందికి ఇష్టం అండి? ఆయన వాక్యం అంటే కొంతమంది వాక్యం టయానికే లేచి వెళ్ళిపోతారు, కొంతమంది ప్రార్థన అంటే ఆ పక్కన ఉండదండి, కొంతమంది ఉపవాసం అంటే ఆ ప్లేస్కి కూడా రాదు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, నీ మాట ఏంటో నాకు తెలియదు, నేను అందులో నడవడానికి ఇష్టం కలిగి ఉన్నా, అది నాకు నేర్పించు. ఈరోజు మన కుటుంబంలో దరిద్రత ఆశీర్వాదంగా మారాలంటే, మన కుటుంబం వెలిగించబడాలంటే, మన పిల్లలు అన్ని విషయాలు వృద్ధి పొందాలంటే దేవుని వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని వాక్యానికి మన హృదయంలో, మన ఇంట్లో చోటు ఇచ్చినప్పుడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రభు నీ ఇంటికి వస్తే నీకేంటి? నీ దరిద్రత పోతుంది, నీ శాపం పోతుంది, నీ యొక్క రోగం పోతుంది, నీ సమస్య పోతుంది. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇవన్నీ చెప్పబెట్టకుండా పారు. ఇప్పుడు మనం ఆయనకి చోటు ఇచ్చినప్పుడు. అందుకే నీ ఆజ్ఞలు నాకు నేర్పించు, నీ కట్టడలు నాకు నేర్పించు ప్రభు అని ఈయన బతిమాలుకుంటున్నాడు. ఈరోజు ఏమి వద్దు, నీకేమిచ్చినా అవన్నీ నీతో ఎక్కడికి రావాలి. ఆయన నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. నీ పిల్లలకు మరి పస్తులు పెట్టాడు. నీ జీవితంలో కొదువు లేని జీవితాన్ని నీకు ఇచ్చాడు. అంటే మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు ఆయనతో ఆనందిస్తూ, ఆయన వాక్యంతో, ప్రార్థనతో, కీర్తనలతో, ఎప్పుడు సంతోషగానములతో ప్రభువును స్తుతించినప్పుడు ప్రభు నీతోనే ఉంటాడు, నీ ఇంట్లోనే ఉంటాడు. నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చి అందరికీ ప్రయోజనకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. ఇప్పుడు మన లోకంలో అన్నీ కావాలన్నప్పుడు కాదు, మన ఇష్టాలన్నీ చంపేసుకొని ఆయన కోసం బ్రతికినప్పుడు, నా దిక్కు నీవే ఆయన మీద ఆధారపడ్డప్పుడు నీ జీవితంలో నీ ద్వారా ప్రభు అనేకులకు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, ఈ మాట పట్టుకొని విశ్వసించు. ప్రభుని అన్ని విషయాల్లో గొప్ప చేసి వాడుకోబోతు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి, ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నేను నడిపించుగాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన నా తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలంనైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఈ వాక్యంలో ఆనందించాలి, ఈ వాక్యానికి చోటు ఇవ్వాలి, ఈ వాక్యంతో నడిపించబడాలి. అలా చేసినప్పుడు అద్భుతంగా దీవించే దేవుడు, శ్రమ కూడా ఆనందంగా మార్చే దేవుడు. రేకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుతాం. అన్ని విషయాల్లో నీ బిడ్డలందరినీ కాపాడండి, భద్రపరచండి. ప్రతి శోధ నుంచి తప్పించి, ప్రతి అపాయం నుంచి తప్పించి, ప్రతి సేవను గొప్పగా వాడుకోండి. ఏ దరిద్రతలోనో, ఏ బంధకంలోనో వారందరికీ విడుదల కలిగి, రక్షణ లేని వారికి రక్షణ కలిగి, ఏ బంధకంలోనో విడిపించమని ప్రార్థించండి. ప్రేమలో ఉన్నవాడిని, రోగంలో ఉన్నవాడిని, సమస్యలో ఉన్నవాడిని, అప్పుల్లో ఉన్నవాడిని, బాధల్లో ఉన్నవారందరికీ విడుదల కలిగి ఈ సత్యమైన మార్గంలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి అన్ని విషయాల్లో వర్తిల చేయుగాక. ఆమె.